రికార్డులను సృష్టించి తెలుగుకు గౌరవాన్ని, గుర్తింపుని తెచ్చిన కళా దర్శకుడు, కళా తపస్వి కె. విశ్వనాథ్. జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాన్ని రెపరెపలాడించిన కె. విశ్వనాథ్ తీసిన 60 చిత్రాల్లో ఎన్నో గొప్ప అవార్డులను, రికార్డులను స్వంతం చేసుకున్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన దిగ్గజ దర్శకుడు, కళా తపస్వి కె. విశ్వనాథ్. తెలుగుకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్ బాంధవుడు. ఎన్నో చిత్రాల్లో భావుకత, అర్ధ కుటుంబం, సామాజిక అంశాలు సృజించడంలో విశ్వనాథ్ శైలే వేరు. కళా తపస్వి కె. విశ్వనాథ్ పేరు చెబితే శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిమల్లి పువ్వులు గుర్తొస్తాయి. తెలుగులో సంగీతానికి పెద్ద పీట వేసి శృతిలయాలు ఏర్పడిన దర్శక యశస్వి, కళా తపస్వి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మశ్రీ కె. విశ్వనాథ్. విశ్వనాథ్ తన చిత్రాలకి సంగీతం వహించేటప్పుడు ఖాళీ దుస్తులతో ఉండటం ఆయన ప్రత్యేకత. పాశ్చాత్య సంగీత హోరులో కొట్టుకుపోతున్న సంగీత అభిమానులకు సాంప్రదాయ సంగీతంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా ఉంటుందో గుర్తు చేసిన చిత్రం శంకరాభరణం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పించడానికి ఉత్సాహం చూపించారంటే అది శంకరాభరణం తర్వాతే జరిగింది. ప్రధాన పాత్రధారి జె.వి. సోమయాజులు శంకర శాస్త్రిగా పేరు స్థిరపడేటట్టు చేసింది శంకరాభరణం చిత్రం. ఈ చిత్ర విజయానికి మహాదేవ్ సంగీతం, వేటూరి సాహిత్యం, బాలు గాత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అవార్డు లభించాయి. 1980లో జాతీయ ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా శంకరాభరణం పురస్కారం అందుకుంది. కమల్ హాసన్తో కె. విశ్వనాథ్ తీసిన స్వాతిముత్యం ఆస్కర్ బారిలో భారత అధికారిక ఎంట్రీగా ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. 1986లో జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగులో స్వాతిముత్యం అవార్డు పొందింది. 1982 నర్గిస్ దాత్ జాతీయ సమైక్యత ఉత్తమ చిత్రంగా సప్తపది. 1984 జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగు సాగర సంగమం అవార్డుని సొంతం చేసుకున్నాయి. స్వయం కృషి, స్వర్ణకమలం, ఆపద్ బాంధవుడు, స్వాతికిరణం, శుభప్రదం వంటి విజయవంతమైన చిత్రాలను అందించి ప్రేక్షకుల మెప్పులను పొందారు. అలాగే 1988లో జాతీయ ఉత్తమ చలనచిత్రంగా తెలుగులో శృతిలయలు, 2004లో జాతీయ ఉత్తమ చలనచిత్రం తెలుగు స్వరాభిషేకంలకు పురస్కారాలు లభించాయి. సిరివెన్నెల చిత్రంలో గుడ్డివాడిగా స్వరధామన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా సుహాసిని నటన మనం ఇప్పటికీ మర్చిపోలేని విధంగా చిత్రించారు కె. విశ్వనాథ్ గారు. ఈ సినిమాలో పాటల రచయిత సీతారామ శాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. అనేక సామాజిక కథాంశాలతో, వరకట్న సమస్యలపై, శుభలేఖ, కుల వ్యవస్థపై, సప్తపది, గంగిరెద్దు వాళ్ళు జీవిత ఆధారంగా, సూత్రధారాలు, బద్ధకస్తుడి కథ ఆధారంగా శుభోదయ చిత్రాలు ఆయనలోని సంఘ సంస్కర్తను మేల్కొల్పాయి. విశ్వనాథ్కు చలనచిత్ర రంగానికి చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించగా, కేంద్రం ఆయన్ని 2016లో దేశంలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1992లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును బహూకరించింది. దీంతో పాటు పలు నంది అవార్డులు, జాతీయ అవార్డులు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాయి. ఆయన జీవితంపై ప్రముఖ దర్శకుడు జనార్దన మహర్షి విశ్వనాథంను తెరకెక్కిస్తున్నారు. ఆయన తీసిన సినిమాలు ఇప్పటికీ దర్శకులకు ఒక ఆదర్శంగా నిలిచాయి. తెలుగు ఉన్నంతకాలం కె. విశ్వనాథుడు నిలిచే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.